2026 మహనాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహనాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహనాడును స్త్రీశక్తి మహనాడుగా నామకరణం చేసి ఈ మహనాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహనాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహనాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళకు రాజకీయ స్వేచ్ఛ సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహిళా రిజర్వేషను భారత ప్రజాస్వామ్యంలో చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకుపోయారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పించి రాజకీయ నిర్ణయాల్లో మహిళల యొక్క స్వరాన్ని వినిపిస్తూ చట్టాలను చేయడమే లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, భారతదేశ విధానాల్లో మహిళల స్వరం వినిపించడం కీలక సంస్కరణ. అలాగనే రాజకీయ అవకాశాలు మహిళలు కల్పించాలనడం కూడా ముఖ్య ఉద్దేశము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళ అంటే ఒక శక్తి అని నమ్మిన మొదటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అలాగనే మహిళలను విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా మహిళలు కల్పించాలని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛాపరమైన నిర్ణయాలు ఇవ్వడము, వారికి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి భద్రత ఇవ్వడం అనే ఒక స్లోగన్తో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకురావడం కానించి మహిళలకు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా యూనివర్సిటీ నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన మానసపుత్రిక ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నారంటే డ్వాక్రా అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయనేది ఈరోజు మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాము. ఈరోజు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అప్లికేషన్స్లో ఫిలప్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ రికార్డులో తల్లి పేరు కూడా పెట్టాలనేసి ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తొలి మహిళా స్పీకర్ని దేశంలోనే ఒక దళిత మహిళను చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు రేషన్ కార్డులలో మహిళల పేరు మీద ఇస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు ఇవ్వాలంటే పేదలకి అది మహిళ పేరు మీద తీసుకొని వస్తున్నారు, మహిళ పేరు మీద ఇస్తున్నారు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి దీపం 2.0 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం అనేది మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క మహనాడులో మహిళలకి చట్టం కాకున్నా కూడా చట్టం చేయకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% రిజర్వేషను ఇస్తున్నాము. రాబో ఎలక్షన్ నుంచి ఈ 33% రిజర్వేషన్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పేసి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడము, దానికి రాష్ట్ర మహిళలందరూ హర్షాతికతను వ్యక్తం చేస్తూ ఉన్నారు.